విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. భారతదేశ యుద్ధం జరిగేటప్పుడు ఎన్నో వెలుగులు ఈయన దగ్గర నుండి చూసి ప్రధానమంత్రి సలహాలు ఇచ్చారు. ఆ విధంగా ఈయన లాల్ బహదూర్ శాస్త్రి టైంలో పాకిస్తానీస్ ఒకవైపు రెండు కొండల మధ్యలోంచి మనం వెళ్ళడానికి కష్టం, లోయలు ఉన్నాయి, అవతల నుంచి ఫ్లాట్గా ఉంటుంది వాళ్ళ ల్యాండ్, వాళ్ళ ముందుకు వచ్చేస్తున్నారు. ఆ టైంలో ఏం చేయాలి తెలియదు. అలాంటి టైంలో మన బరువులు ఉన్నాయి చూసారా, అది లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం అన్నమాట. ఆయన చెప్పవలసింది ఏంటంటే, ఆయన ప్రధానం చేసేటప్పుడు ఫస్ట్ కొన్ని రైల్వేలో మిస్టేక్ జరిగితే ఆయనకు ఆయన స్వతహాగా రిజైన్ చేసినందుకు ఆయనకు